మూసి అంటే కేవలం మురికి ప్రక్షాళన కాదు. మూసి అంటే విధ్వంసం కాదు. మూసి అంటే ఒక సంస్కృతికి పునరుజ్జీవం. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో ఇప్పుడు మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. రాజేంద్రనగర్ సమీపంలోని మంచిరేవుల వీరభద్రస్వామి ఆలయం ఇప్పుడు విశ్వవ్యాప్త ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకోబోతోంది. ఈరోజు నదీ పరివాహక ప్రాంతాన్ని పునరుజ్జీవింపజేయడమే కాదు, నదీ పరివాహక ప్రాంతంలో ఒక సంస్కృతిని, ఒక కల్చరల్ కనెక్ట్ని, ఒక హెరిటేజ్ కనెక్ట్ని, ఒక ఎకనామిక్ జోన్ని, ఈరోజు లేక్ రిజర్వేషన్ నేను హైదరాబాద్ తీసుకొచ్చినప్పుడు చాలామంది చాలా రకాలుగా బాధపడ్డారు, చాలా రకాలుగా శాపనార్థాలు పెట్టినారు. కానీ ఈరోజు ఏ లేక్స్ అయితే మేము రిస్టోర్ చేసినామో ఆ లేక్స్ని ఈరోజు అభివృద్ధి చేసి ప్రజలకు అంకితం చేస్తున్నప్పుడు వేలాది మంది వచ్చి మన కుక్కట్పల్లి నల్లచెరువు ప్రారంభోత్సవానికి పోతే బిల్డింగ్ల మీద నుంచి వేలాది మంది నేను రోడ్డు మధ్యలో వెళ్తుంటే ఏదో పక్క దేశంతో యుద్ధం చేసి మనం సాధించి వస్తే వచ్చినప్పుడు వెల్కమ్ చేసినట్టు, లేకపోతే వరల్డ్ కప్ క్రికెట్ గెలిచిన ప్లేయర్ వస్తే వెల్కమ్ చేసినట్టు కాలనీలో అందరు ఆడపిల్లలు పెద్దలు అందరు వచ్చి స్వాగతం పలికాను. అవును, మూసి పునరుద్ధరణ కేవలం మురికి ప్రక్షాళనకే పరిమితం కావడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూసి తీరాన్ని అటు పర్యాటక రంగంతో పాటు ఇటు ఆధ్యాత్మిక వైభవానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చబోతోంది. ఈ బృహత్తర ప్రాజెక్టులో భాగంగా రాజేంద్రనగర్ సమీపంలోని మంచిరేవుల వీరభద్రస్వామి ఆలయం సరికొత్త ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనుంది. నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను విజయ్. మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్లో భాగంగా సుమారుగా 7,000 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే రాజేంద్రనగర్ నియోజకవర్గం మంచిరేవుల గ్రామంలో ఉన్నటువంటి ప్రముఖ ప్రఖ్యాతిగాంచినటువంటి చాలా పురాతనమైనటువంటి వీరభద్రస్వామి ఆలయాన్ని కూడా డెవలప్ చేయాలంటూ కూడా ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అధికారులు కూడా ఇప్పటికే ప్రణాళికలు అంతా కూడా సిద్ధం చేశారు. సో ప్రస్తుతం మనము వీరభద్రస్వామి ఆలయం వద్ద అయితే ఉన్నాము. చాలా ప్రసిద్ధిగాంచినటువంటి ఆలయం ఇది. సుమారుగా 800 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయం. సో ప్రస్తుతం మనము ఆలయం ఎంట్రన్స్లో ఇక్కడ ఈ ఆర్చ్ దగ్గర ఉన్నాము. మన రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఆంజనేయ స్వామి ఇటు చిన్న దేవాలయం అయితే ఉంది. ఇక్కడ ఈయన ద్వారపాలకుడుగా కూడా ఉంటా ఉన్నారు. ఇది పూర్తిగా శైవ క్షేత్రం కాబట్టి లోపల శివుడు అలాగే వీరభద్రస్వామి, స్వయంభూ వీరభద్రస్వామి, స్వయంభూ శివుడు ఇక్కడ ప్రత్యక్షమై కొలువుదీరు ఉన్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. అసలు గుడి ఎలా ఉంది, ఇప్పటి వరకు ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది, అలాగే ఇక మీదట ఈ మూసి పునరుద్ధరణ ప్రాజెక్టులో భాగంగా గుడిని డెవలప్ చేస్తే ఎలా ఉండబోతోంది అనేది కూడా ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. నదిలో స్నానం చేసి స్వామివారు కొండపైకి నడిచినప్పుడు ఏర్పడిన పాదముద్రలు ఇప్పటికీ అచ్చుల వలె చెక్కు చెదరకుండా ఉండటం ఇక్కడి విశేషం. ఇంతటి మహిమాన్విత క్షేత్రాన్ని ఇప్పుడు ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక హబ్గా తీర్చిదిద్దేందుకు రేవంత్ ప్రభుత్వం నడుం బిగించింది. మెట్లెక్కి కొంచెం కొండపైకి రాగానే మనకి ఎదురుగా శివుడి ఒక విగ్రహం, ఒక పూర్తిగా ఒక రాయి పైన కూర్చున్నటువంటి శివుడి విగ్రహం దర్శనమిస్తుంది. కింద ఆ రాయిని మొత్తం ఒక నందీశ్వరుడు మోస్తున్నట్లుగా అయితే చాలా చక్కగా డిజైన్ చేశారని చెప్పాలి. చూడడానికి కూడా చాలా బాగుంది. అండ్ అలాగే లోపలికి వెళ్ళేటువంటి భక్తుల కోసం పైన అంతా గుట్ట కొండే ఉంది కాబట్టి ఆ రాయి మొత్తం వేడిగా ఉంటుంది కాబట్టి సో వాళ్ళకు కొంత ఉపశమనాన్ని కలిగించేందుకు ఈ యొక్క షెల్టర్ని కూడా నిర్మించారు. ఎస్, చూస్తూ ఉన్నాము. మొట్టమొదటగా మనకి కనిపిస్తున్నటువంటి ఇది ఏదైతే పాదముద్ర అని చెప్తా ఉంటారు భక్తులు. సో అందరూ కూడా నూనె, పసుపు లాంటి కుంకుమ లాంటివి పెట్టి పూజలు కూడా చేస్తూ ఉంటారు. అంటే మనం ఇందాక కొండ కింద ఏదైతే చెప్పామో కొండ కింద నుంచి ఆయన వెలిసినటువంటి గుహ వరకు స్వతహాగా వీరభద్రస్వామి నడుచుకుంటూ పాదాల ద్వారా ఈ పాదముద్రలు వచ్చాయంటూ కూడా ఇటు భక్తులు కావచ్చు అలాగే పూజారి కూడా చెప్తా ఉంటారు. ఈ పాదముద్రలు డైరెక్ట్గా గుడి దాకా కూడా ఉంటా ఉన్నాయి. ఒకసారి మీరు గమనించవచ్చు. పురాణ కాలం నాటి గొప్ప చరిత్ర ఈ ఆలయ సొంతం. సుమారు 800 ఏళ్ల క్రితం వీరభద్రస్వామి వారు ఇక్కడి కోనేటిలో స్నానమాచరించి కొండపై ఉన్న గుహలో స్వయంభువుగా వెలిశారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. రాగానే మొట్టమొదట మనకి ఇక్కడ దర్శనమిచ్చేటువంటి దేవుడు వచ్చేసి
వినాయకుడు అనమాట. ఆ గణపతికి ఎదురుగా ఆ మూషికానికి సంబంధించినటువంటి నమూనా కూడా చూడొచ్చు. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ కూడా ఉంది. అదేంటంటే గణపతి దేవాలయం వెనుక ఉన్నటువంటి ఈ చెట్టు. అంటే ఈ చెట్టు వయస్సు ఎంత అనేది ఇప్పటి వరకు ఆ పూజారులు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కావచ్చు, ఊరి ప్రజలు కావచ్చు, ఎవరు కూడా చెప్పలేకపోతా ఉన్నారనమాట. ఎందుకంటే ఒక కొమ్మ వస్తూ ఉంటుంది, ఇంకొక కొమ్మ రాలిపోతుంటుంది. ఎస్, మనం ఇక్కడ చూడొచ్చు. ఈ కొమ్మలన్నీ కూడా ఇదివరకు వచ్చి వెళ్ళిపోయినటువంటి మొత్తం ఎండిపోయినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. బట్ పైన ఇంకొక కొమ్మ వస్తూనే ఉంటుంది. సో ఇలా ఈ వృక్షానికి అసలు ఎంత ఏజీ ఉందనేది కూడా ఎవరికి తెలియదు. సో బట్ ఆలయం చాలా ప్రసిద్ధిగాంచింది, చాలా ప్రాముఖ్యం ఉన్నటువంటి ఆలయం. కానీ కొంత నిర్లక్ష్యం వల్ల ఇది డెవలప్మెంట్కి నోచుకోలేదంటూ కూడా ఇటు గ్రామస్తులు చెప్తా ఉన్నారు, ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కూడా చెప్తా ఉన్నారు. ప్రతి సోమవారం ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే వచ్చేటువంటి భక్తులకు కూడా అన్నదానం చేస్తూ ఉంటారు. అండ్ ముఖ్యంగా ఇక్కడ మొదట ఏర్పాటు చేసినటువంటి ఇది ధ్వజస్తంభం. గుడికి కాపలాగా శైవ క్షేత్రాల్లో ఎక్కడ కూడా ఉంటే మనకు వీరభద్రస్వామి క్షేత్రపాలకులుగా ఉంటారు, లేకపోతే కాలభైరవ స్వామి కూడా క్షేత్రపాలకులుగా అయితే ఉంటారు. ఇక్కడ వీరభద్రస్వామి స్వయంభూగా వెలిశారు. శివుడు శివలింగ రూపంలో కూడా లింగ రూపంలో లోపల బండ సొరికలు అయితే కొలువుదీరినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి. అండ్ ముఖ్యంగా ఇక్కడ ఏదైతే డెవలప్మెంట్కు నోచుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రభుత్వం చక్కదిద్దేందుకైతే ఈ రివర్ ఫ్రంట్లో భాగంగా ఇప్పుడు ఈ కార్యక్రమం చేస్తామని చెప్పాలి. రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే గోశాల ఉంది. ఆ గోశాలలో సుమారుగా 20-30 ఆవులు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఇటు గుడికి సంబంధించి అర్చనకు కావచ్చు, అభిషేకాలకు కావచ్చు, పాలు నైవేద్యాలు ఏవైతే పాలు కావచ్చు, పెరుగు కావచ్చు, నెయ్యి, వీటన్నిటిని కూడా గోశాల నుంచే ఇక్కడ ఉన్నటువంటి పూజారులు అయితే తీసుకుంటా ఉన్నారు. సో ఇక్కడ ప్రధానంగా వచ్చేటువంటి భక్తులకు సరైనటువంటి సౌకర్యాలు కూడా లేవు కాబట్టి సో వాటన్నిటిని కూడా తీర్చాలి అంటూ భక్తులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే వచ్చిన వాళ్ళు కేవలం ఈ యొక్క మండపంలో మాత్రమే కూర్చోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి సపరేట్గా ఎలాంటి రూమ్స్ కావచ్చు, లేకపోతే శౌచాలయాలు కావచ్చు, అంటే వాష్రూమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా లేవు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరికీ అవన్నీ చేయాలంటూ కూడా సో ముఖ్యంగా భక్తులైతే కొంత విజ్ఞప్తులు అయితే చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఇది అనమాట ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయ ప్రాముఖ్యత. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అధికారులు ఈ ఆలయ పునరుద్ధరణ కోసం ఇప్పటికే 3 దశల మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేశారు. అదేవిధంగా ఆలయం వద్ద మూసీ నదీ ప్రవాహాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి నిరంతరం నిర్మలమైన నీరు ఉండేలా బ్లూ ప్లాన్ అమలు చేస్తున్నారు. అలాగే గ్రీన్ ప్లాన్లో భాగంగా ఆలయ పరిసరాల్లో పర్యావరణ అనుకూల పార్కులు, పచ్చని చెట్లు, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయనున్నారు. సుమారుగా 800 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క ఆలయం పూర్తిగా కాకతీయుల నాటి శైలిని అయితే పోలి ఉంటుంది. సో ఒక్కసారి లోపలికి కూడా వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ముఖ్యంగా లోపల ఎలాంటి అభివృద్ధి పనులు జరిగి ఉంటే బాగుంటుంది అనేది కూడా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఎవ్రీడే పూజలు జరుగుతూ ఉంటాయి. అలాగే ముఖ్యంగా వ్రతాలు కావచ్చు, లేకపోతే వీరభద్ర స్వామికి సంబంధించినటువంటి కథ కావచ్చు, అదంతా కూడా పూజారులు చెప్తూ ఉంటారు. చాలామంది చాలా నమ్మకంతో ఇక్కడికి వస్తూ ఉంటారు. ముఖ్యంగా వీరభద్ర స్వామికి సంబంధించినటువంటి పూజలు చాలా ప్రత్యేకంగా అయితే ఇక్కడికి చేస్తారని చెప్పాలి. చుట్టుముట్టు సుమారుగా 100-150 కిలోమీటర్ల నుంచి కూడా భక్తులు ఈ వీరభద్ర స్వామి ఆలయానికి చేరుకుంటారు. సో లోపల బండ సొరికలు అంటే గుహలో పూర్తిగా వీరభద్ర స్వామి ఆయనే స్వయంభూగా వెలిసినటువంటి దృశ్యాలన్నీ కూడా మనం చూడొచ్చు. సో ముఖ్యంగా ఇక్కడ డెవలప్మెంట్ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఒక ప్రసిద్ధిగాంచినటువంటి ఆలయం కాబట్టి దీన్ని ప్రత్యేకంగా డెవలప్మెంట్ చేస్తే ఒక టూరిస్ట్ ప్లేస్గా కూడా ఇది ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి పర్యాటక కేంద్రంగా కూడా ఇది మారేటువంటి అవకాశం ఉందంటూ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ వస్తే ఇక్కడ డెవలప్మెంట్ జరిగితే ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుంది అంటూ కూడా ఇటు డెవలప్మెంట్ అంటే ఈ గుడికి సంబంధించినటువంటి వారు కావచ్చు, లేకపోతే భక్తులు కావచ్చు, ప్రజలు కావచ్చు, వీళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నారు. సో ఒకసారి బయటికి వెళ్ళి అసలు ఎలాంటి సౌకర్యాలు ఇక్కడ అవసరం, అలాగే అవి వస్తే ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దాం.
ఇక గండిపేట నుంచి బాపుఘాట్ వరకు సాగే 21 కిలోమీటర్ల స్పెషల్ కారిడార్లో ఈ ఆలయం అత్యంత కీలక పాయింట్గా నిలవనుంది. చెప్పాలంటే కేవలం ఆధ్యాత్మికతకే కాకుండా భక్తుల సౌకర్యాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఔటర్ రింగ్ రోడ్ నుండి నేరుగా ఆలయానికి చేరుకునేలా మెరుగైన రోడ్డు కనెక్టివిటీని అధికారులు ప్లాన్ చేశారు. అదేవిధంగా నదీ తీరంలో ప్రశాంత వాతావరణంలో భక్తులు సాధన చేసుకునేలా ప్రత్యేక ధ్యాన కేంద్రాలను నిర్మిస్తున్నారు. ఇక సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల కోసం వసతి గృహాలు, వెయిటింగ్ హాల్స్, ఇతర కనీస వసతులను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ వీరభద్రస్వామి వెలిసి ఉన్నాడు అని చెప్పి మొదట అసలు ఎవరు గుర్తించారు, అలాగే ఆలయ విశిష్టత ఏంటంటే? ఇక్కడ మా పూర్వీకుల నుంచి అంటే 8 తరాల నుంచి అనువంశికంగా దేవాలయం అర్చకత్వం మరియు వ్యవస్థ అంతా కూడా మా వంశీకులే చూస్తున్నాం. ఇక్కడ వీరభద్రస్వామి వచ్చి ఇక్కడ ఏ కాలము అంటే ఎవరు చెప్పలేరు, ఎందుకంటే ఇక్కడ శాసనాలు లేవు, ఏమీ లేవు. కొండ గుహ కింద స్వామివారి ఇక్కడ వీరభద్రస్వామి అక్కడ ఆ రూపంలో ప్రత్యక్షమైతే అదే రూపంలో విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది. కానీ ఇక్కడ స్వయంభూగా వెలిసినటువంటి శివుడు కానీ వీరభద్రుడు కానీ కాదు. శివుడు బ్రహ్మసూత్ర సహితంగా శివలింగం ఉన్నది. అట్లాగే వీరభద్రస్వామి శివక్షేత్రాలు ఎక్కడున్నా క్షేత్ర పలకుల్లాగా ఉంటారు. వీరభద్రుడి స్వామి కానీ కాలభైరవ స్వామి కానీ విశేషమైన పాత శివక్షేత్రాలు ఏవైతే ఉంటాయో అక్కడ తప్పనిసరిగా క్షేత్రపాలకుల్లాగా వారు ఉంటారు. కనుక ఈ క్షేత్రానికి శివయ్యను ప్రతిష్ఠించినాక క్షేత్రపాలకునిలాగా స్వామివారి ఆహ్వానించడం వల్ల కింద నుంచి సాక్షాత్తు స్వామి నడుచుకుంటూ వచ్చి గుహలో స్వామివారు అక్కడ ప్రత్యక్షమైతే అదే నిదర్శనంగా స్వామివారి విగ్రహం పెట్టారనేది ప్రతీతి. ఇక్కడ శివలింగం చుట్టూ 9 శివలింగాలు ఉంటాయి, 39 మధ్యలో శివలింగంతో 40 ఉంటాయి. ఇక్కడ ఈ శివలింగానికి ప్రత్యేకత అదే ఏంటి అంటే ఒక్కసారి పూజ చేస్తే స్వామివారికి 40 రోజులు చేసినటువంటి విశేషమైన ఫలితం వస్తుందని దాన్ని ఆ విధంగా ఇక్కడ చేయడం జరిగింది. 40 అంటే సంకేతం మండలం. అంటే మన హిందూ సనాతన సాంప్రదాయంలో 40 రోజులు అన్నది ఇప్పుడు అయ్యప్ప దీక్ష అయినా, శివదీక్ష అయినా, అమ్మవారి దీక్ష అయినా ఏదైనా విశేషంగా చేసేటివి 41 రోజు చేస్తారు. అంటే దాని మండలం అనే ప్రతీకగా అది అనాదిగా వస్తున్న కాలం కనుక ఆనాటి కాలంలోనే వారు దాన్ని గుర్తించి అలా చేయడం జరిగింది. Just we have identified some of the important relevance along the మూసీ పక్కన ఉన్నటువంటి పురాతనమైనటువంటి ఒక కట్టడం కూడా చూడడం జరిగింది. ఇది మంచిరేవులలో ఒక టెంపుల్ ఉంటుంది, వీరభద్రస్వామి టెంపుల్ అని. ఇది సుమారుగా 800 సంవత్సరాల చరిత్ర కలిగిన టెంపుల్. ఈ టెంపుల్ని కూడా ఇంప్రూవ్ చేయాలి, మూసీ పక్కనే ఉంటుంది. సో దీన్ని కూడా ఒక సెక్యులర్ ప్లేస్ లాగా అందరికీ అంటే టెంపుల్ డెవలప్ చేయటం. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మంచిరేవుల గ్రామ రూపురేఖలే మారిపోనున్నాయి. 800 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పురాతన క్షేత్రానికి పూర్వ వైభవం రానుండటంతో భక్తులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మూసీ తీరం త్వరలోనే ఓ ఆధ్యాత్మిక పర్యాటక వనంలా వికసించబోతోంది. రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఈ ప్రాజెక్ట్లో భాగంగా మంచిరేవుల్లో ఉన్నటువంటి వీరభద్రస్వామి ఆలయాన్ని కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మంచిరేవుల ఏరియా ఏదైతే ఉందో ఇదంతా కూడా పూర్తిగా కీలకంగా అయితే మారనుందనే చెప్పాలి. అంటే మతపరమైనటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో, ఇటు దేవాలయాలు కావచ్చు, మసీదులు కావచ్చు, వీటన్నిటిని కూడా పర్యాటక కేంద్రాలుగా మార్చి ఇటు తెలంగాణకు సంబంధించి ప్రజానికాలు కావచ్చు, లేకపోతే దేశంలో ఉన్నటువంటి ఎవరైనా సరే తెలంగాణ వైపు చూసేటువంటి విధంగా అయితే పూర్తిగా ఈ డెవలప్మెంట్ అనేది మూసీ డెవలప్మెంట్ అనేది అయితే చేస్తా ఉన్నారనే చెప్పాలి. సో అందులో భాగంగానే ఇప్పుడు ఈ వీరభద్రస్వామి ఆలయాన్ని కూడా పిక్ చేసి, అంటే ఆ వీరభద్రస్వామి ఆలయాన్ని కూడా సెలెక్ట్ చేసి ఈ యొక్క డెవలప్మెంట్ అయితే చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్టు పరశురామ్తో విజయ్, బిగ్ టీవీ, మంచిరేవుల వీరభద్రస్వామి ఆలయం నుండి.